Hi everyone. In this lesson, we are going to discuss a coding and decoding question. And this kind of questions will definitely help you to solve questions in PO mains. So ఇప్పుడు మనం PO mains ని టార్గెట్ చేసి క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి I want you guys to follow this lesson from the beginning till the end. People who are done with questions of this kind earlier, ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేసి ఉంటే గైస్ ప్లీజ్ పాజ్ ద వీడియో, సాల్వ్ దిస్ క్వశ్చన్, ట్రై టు గెట్ ద ఆన్సర్ బై యువర్ ఓన్. ప్రతి కోడ్ ఎలా వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. నువ్వు ప్రాపర్ లాజిక్తో జస్టిఫై చేయాలి. ఇక్కడ ఇవి మనకి ఇచ్చిన వర్డ్స్ అండ్ దీస్ ఆర్ ద కోడ్స్ గివెన్. ఓకే, ప్రతి కోడ్లో ఈచ్ కోడ్ ఇస్ అ సెట్ ఆఫ్ 3 థింగ్స్. ప్రతి కోడ్లోనూ 3 విషయాలు ఉన్నాయి. 1 నెంబర్, 2 సింబల్, 3 లెటర్. సో వర్డ్స్తో ఈ నెంబర్ ఎలా రిలేట్ అయ్యింది, ఇచ్చిన వర్డ్తో ఈ సింబల్ ఎలా రిలేట్ అయ్యింది, లెటర్ ఎలా రిలేట్ అయ్యింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్ నౌ. సో లెట్ us వర్క్ ఆన్ దిస్. దీన్ని సాల్వ్ చేయడానికి లెట్ us ట్రై టు గో విత్ అన్ ఎఫెక్టివ్ మెథడ్. ఎలా సాల్వ్ చేయాలి? I want you guys to understand one more important thing here. మీరు గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో ఫస్ట్ వర్డ్కి ఇది కోడ్ అవ్వాల్సిన పని లేదు. అంటే ఫస్ట్ వర్డ్కి ఫస్ట్ సెట్ ఆఫ్ 3 కోడ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మనకి దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అవ్వడానికి ఎంత అవకాశం ఉందో అవ్వకపోవడానికి కూడా అంతే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం వీటిని సాల్వ్ చేయాల్సి వస్తే ఏ రకంగా సాల్వ్ చేయాలి? ట్రైల్ అండ్ హిట్. సాధారణంగా కోడింగ్ అండ్ డీకోడింగ్ లాంటి టాపిక్లో కానీ నెంబర్ సిరీస్లో కానీ క్వశ్చన్ని సాల్వ్ చేసి లాజిక్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వీ నీడ్ టు గో విత్ ట్రైల్ అండ్ హిట్. ఫస్ట్ ఒక ట్రైల్ వేస్తాం, వర్కౌట్ అయితే దట్స్ ఎ గుడ్ థింగ్. నీ ట్రైల్ ఫెయిల్ అయిన ప్రతిసారి నువ్వు ఇంకొక ట్రైల్ వేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ ట్రైల్స్ ఎలా ఉంటాయి, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ముంబై, ఈ వర్డ్కి దీంట్లో కోడ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. I am sure one among these 4 will be the code for the word Mumbai. And వీటిలో ఎక్స్పీరియన్స్ వల్ల అంటే కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేశాక మనకి అర్థమయ్యే విషయం, తెలిసే విషయం ఏంటంటే నెంబర్ కానీ లెటర్ కానీ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం సింబల్తో కంపేర్ చేస్తే. సో ఫస్ట్ స్టెప్లో మనం ఇన్స్టెడ్ ఆఫ్ ఫైండింగ్ హౌ దిస్ సింబల్ ఈస్ రిలేటెడ్ టు ద వర్డ్, లెట్ us look at how the given number or the letter related to the given word. Keep it in your mind. So this should be strongly registered in your brain that instead of finding the code for the symbol, number and letter will definitely help you a lot. So ఇప్పుడు నెంబర్ కానీ సింబల్ కానీ నెంబర్ కానీ లెటర్ కానీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ముంబై. సో ఇక్కడ నాకు ఈ వర్డ్లో ఉన్న ప్రతి లెటర్ ప్రాపర్టీని మనం కన్సిడర్ చేయాలి. లెటర్ ప్రాపర్టీ అంటే అది లెటర్ వాల్యూ అవ్వచ్చు, ఆపోజిట్ లెటర్స్ అవ్వచ్చు. ఆపోజిట్ లెటర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ABCD అండ్ సో ఆన్ అప్ టు M. ఏ నుంచి M వరకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ అంటాం. N నుంచి Z వరకు సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ అంటాం. సో AZ, BY, CX, DW అండ్ సో ఆన్ MN. ఇవి ఆపోజిట్ లెటర్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఆల్ఫాబెట్స్ అన్ని మనం ఒక ఆర్డర్లో రాస్తే లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఫస్ట్ లెటర్ A, రైట్ హ్యాండ్ నుంచి ఫస్ట్ లెటర్ Z, లెఫ్ట్ హ్యాండ్ నుంచి సెకండ్ లెటర్ B, రైట్ హ్యాండ్ నుంచి సెకండ్ లెటర్ Y. అండ్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ అనదర్ సిమిలారిటీ అమంగ్ దీస్ థింగ్స్. పుట్టింగ్ దీస్ 2 నెంబర్స్ టుగెదర్, ఒకవేళ ఈ 2 నెంబర్స్ నువ్వు యాడ్ చేస్తే 1 + 26, నీకు ఏ నెంబర్ అయితే వచ్చిందో 2 + 25 అదే నెంబర్ వచ్చింది. 13 + 14 we arrived at the same result again, 27. 2 లెటర్ వాల్యూస్ కలిపితే 27 వస్తే ఆ 2 లెటర్స్ ఒకదానికొకటి ఆపోజిట్ లెటర్స్ అంటాం. అంటే ఏకి ఆపోజిట్ లెటర్ Z, జెడ్కి ఆపోజిట్ లెటర్ A. ఇన్ ద సేమ్ వే Bకి ఆపోజిట్ లెటర్ Y, Yకి ఆపోజిట్ లెటర్ B అండ్ సో ఆన్ M and N. We have 13 pairs of opposite letters here. Along with this, సో ఇదొకటి. దీని ఒక ప్రాపర్టీగా కన్సిడర్ చేస్తే ఇంకొకటి ఏంటంటే ఇచ్చిన వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి
అనేది కన్సిడర్ చేయాలి, కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇచ్చిన వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేది కన్సిడర్ చేయాలి, ప్రతి లెటర్ ప్లేస్ వాల్యూస్ కన్సిడర్ చేయాలి, ఎన్ని వవల్ లెటర్స్ ఉన్నాయి, ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి అనేది కన్సిడర్ చేయాలి. సరే, లెట్ us లుక్ at దిస్ ఫస్ట్. ఒక్కొక్క ట్రైల్ వేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ లెటర్ని ఈ నెంబర్తో నేను రిలేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎం అంటే 13. 13 is nothing but the place value of the letter. 13 and 22, we can write it as +9. 13 plus 9, 22. Or 13 into 2 minus 4. 13 times 2, 26. 26 minus 4, 22. ఇది ఒక ట్రైల్. ఇంతకీ మనం వేసిన ట్రైల్ వర్కౌట్ అయిందా లేదా మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఒకవేళ 13 + 9 22 అనే లాజిక్ కరెక్ట్ అవుతుందో లేదో మనం తెలుసుకోవాలి అంటే సేమ్ లాజిక్ మిగిలిన వర్డ్స్కి కూడా అప్లికబుల్ అవ్వాలి. అంటే సి అంటే 3 కదా, 13 + 9 22 అయినప్పుడు 3 + 9 12. ఏదో ఒక నెంబర్ 12 అయి ఉండాలి, కానీ ఎక్కడ మనం 12ని గమనించలేదు. విచ్ సేస్ దట్ మై అజంప్షన్ ఈజ్ రాంగ్. నా ఫస్ట్ ట్రైల్ వర్కౌట్ అవ్వలేదు. సో ఇట్ షుడ్ నాట్ బి 13 + 9. ఒకవేళ ఇంటూ 2 - 4 అనుకుందాం. 13 into 2, 26 - 4 is 22. C అంటే 3. 3 into 2 - 4 should give you 2 again. 3 times 2, 6. 6 - 4, 2. ఏ నెంబర్కి 2 అనేది కోడ్గా లేదు. సో ఈ పాసిబిలిటీ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఓకే, 2 ట్రయల్స్ వేసాను, నా 2 ట్రయల్స్ వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ లెటర్తో రిలేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. యూ అంటే 21 అని మనకి తెలుసు. 21 + 1, 22. ఒకవేళ ఈ లాజిక్ వర్కౌట్ అయితే ప్రతి వర్డ్ దగ్గర ఇది వర్కౌట్ అవ్వాలి కాబట్టి చెన్నై సెకండ్ లెటర్ హెచ్ +1. హెచ్ అంటే 8. 8 + 1 షుడ్ గివ్ యూ 9. కానీ ఎక్కడ 9 లేదు. ఈవెన్ దిస్ ట్రయల్ డింట్ వర్క్. సో ఈ ట్రయల్ కూడా వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ వన్ ఎంతో 22, బితో 22, ఏతో 22, ఐతో 22. ఎక్కడ ప్రాపర్ లాజిక్తో ఇది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి, రిలేట్ చేయలేకపోతున్నాం కాబట్టి ఐ వుడ్ లైక్ టు పిక్ అనదర్ నెంబర్ ఆఫ్ దట్స్ 26 * Z. ఇది అవుతుందో లేదో ట్రై చేసి చూద్దాం. ఇక్కడ ఎం అంటే 13, మళ్ళీ దీంతోనే మొదలు పెడదాం. 13 times 2, 26. ఇందాక మనం చేసిన వాటికన్నా ఇది కొంచెం బెటర్గా ఉంది. 13 into 2, 26. ఈ లాజిక్ కరెక్టే కదా మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఇందాక మనం అనుకున్నట్టు సేమ్ లాజిక్ వేరే వర్డ్ కూడా అప్లికబుల్ అవ్వాలి. ఫస్ట్ లెటర్ ఇంటూ 2. చెన్నైలో సి ఫస్ట్ లెటర్, సి ప్లేస్ వాల్యూ 3. 3 into 2, 6. సో మై ఆన్సర్ షుడ్ స్టార్ట్ విత్ 6 ఆర్ ద కోడ్ షుడ్ స్టార్ట్ విత్ 6. 6తో స్టార్ట్ అయింది ఏదైనా ఉందా? ఉంది, 6. సో దిస్ ఇస్ ద కోడ్ ఫర్ చెన్నై. ఈ లాజిక్ కరెక్టా కాదా? రెండింటికి సరిపోయినట్టేనా? తెలియదు. కాబట్టి ప్రతి వర్డ్కి ప్రతి నెంబరు ఇలా వర్కౌట్ అయిందా లేదా ర్యాండమ్గా చెక్ చేద్దాం, క్విక్గా చెక్ చేద్దాం. గైస్, విచ్ కమ్స్ ఆన్ ప్రాక్టీస్. మనం ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే నువ్వు అంత త్వరగా ఐడెంటిఫై చేయగలుగుతావు. మొదటి 4 నుంచి 5 క్వశ్చన్స్ వరకు నువ్వు ప్రతి ట్రైల్ చెక్ చేయాలి. అండ్ దెన్ ఇట్ బికమ్స్ అన్ ఇంట్యూషన్ విచ్ విల్ మేక్ యువర్ వర్క్ రియలీ వెరీ ఈజీ. తొందరగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఏ ట్రైల్ వర్కౌట్ అవుతుంది, ఏ ట్రైల్ వర్కౌట్ అవ్వదు అనేది మనం జడ్జ్ చేయగలుగుతాం మనంగా. సరే, సెకండ్ వర్డ్కి కోడ్ 6!Z. థర్డ్ వర్డ్ కోల్కతా. ఆ లాజిక్ దేనికి వర్కౌట్ అయిందో లేదా ఒకసారి చెక్ చేద్దాం. యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, ఫస్ట్ లెటర్ ఇంటూ 2. ఫస్ట్ లెటర్ అంటే ఎంత? ప్లేస్ వాల్యూ 11. 11 times 2, 22. హియర్ ఇట్ ఈస్. సో కోల్కతాకి కోడ్ $26 అవ్వడానికి ఫెయిర్ ఛాన్స్ ఉంది. నౌ లెట్ us look at the last one. The only thing what we are left with is Vizag. సేమ్ లాజిక్ దేనికి కూడా అప్లికబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ 22. 20 times 2, 44. సో మై ఆన్సర్ షుడ్ స్టార్ట్ విత్ 44. దట్స్ 44 #Z. ఇంతవరకు ఇది బాగానే ఉంది. అంటే ప్రతి లెటర్కి నెంబర్తో రిలేట్ అయ్యింది కాబట్టి ఇది కోడ్ అని మనం ఫిక్స్ అవ్వచ్చు ప్రస్తుతానికి. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే, మన ముందున్న పెద్ద టాస్క్ ఏంటంటే లెటర్ ఎలా వచ్చింది, సింబల్ ఎలా వచ్చిందో కూడా ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి. యాజ్ వి డిస్కస్ ఎర్లియర్, ఇన్స్టెడ్ ఆఫ్ ఫైండింగ్ ద కోడ్ ఫర్ సింబల్, హౌ ద సింబల్ గాట్ రిలేటెడ్ టు ద వర్డ్, లెట్ us లుక్ ఎట్ ద లెటర్. సింబల్ కన్నా లెటర్ ఈస్తో సాల్వ్ చేయగలుగుతాం.
చాలా సందర్భాల్లో. సో ఇప్పుడు సింబల్ ఎలా వచ్చింది ఆర్ లెటర్ ఎలా వచ్చింది, దీని మీద కదా మనం ఫోకస్ చేయదలుచుకున్నది, లెటర్ మీద కదా. సో లెట్స్ వర్క్ ఆన్ దిస్ ఫస్ట్. ముంబై నుంచి జెడ్, ఎం అంటే 13 టైమ్స్ 2 26, 26th లెటర్ జెడ్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఇదే లాజిక్ ప్రతి చోట వర్కౌట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ కూడా జెడ్ ఉంది, ఇక్కడ కూడా జెడ్ ఉంది. హియర్ గైస్ బిలీవ్ మీ, వీ నీడ్ టు గెట్ యూస్ టు టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. ఇలా ఇచ్చినప్పుడు దీనిని మనం అడ్వాంటేజ్గా ఎలా తీసుకోగలుగుతాం అంటే, మూడిట్లోనూ సిమిలర్గా ఉన్న లెటర్ ఏంటి, జెడ్. ఎప్పుడైతే ఒక లెటర్ మూడిటికి కోడ్ అయ్యిందో ఏదో ఒక సిమిలారిటీ ఈ 3 వర్డ్స్లోనూ ఉండాలి. ఈ 3 వర్డ్స్లోనూ ఏదో ఒక సిమిలారిటీ ఉంటుంది. ఆ సిమిలారిటీ మనం కనుక ఫైండ్ అవుట్ చేయగలిగితే మనం త్వరగా కోడ్ ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈ మూడిట్లోనూ అలా ఉన్న సిమిలారిటీ ఏంటి, ఒకవేళ నువ్వు ఈ 2 కన్సిడర్ చేస్తే ముంబై, చెన్నై, ఈ 2 కన్సిడర్ చేస్తే లాస్ట్ 2 లెటర్స్ సేమ్ అనేది ఒక సిమిలారిటీ. కానీ వైజాగ్లో అలా జరగలేదు కదా. మూడింటిలోనూ సిమిలర్గా ఉండాలంటే ఏం జరగాలి, లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఏ, ఇక్కడ కూడా లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఏ, ఇక్కడ కూడా లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఏ. సో దట్స్ ద సిమిలారిటీ. అంటే ఇచ్చిన వర్డ్లో రైట్ ఎండ్ నుంచి సెకండ్ లెటర్ ఏ అయితే దానికి కోడ్ జెడ్. అండ్ దెన్ అసలు ఏని జెడ్ని ఎలా రిలేట్ చేయగలిగాం మనం, అసలు ఏకి జెడ్కి రిలేషన్ ఏంటి, మనం ఇందాక డిస్కస్ చేసిన దాన్ని బట్టి ఆపోజిట్ లెటర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏబిసిడి, ఈఎఫ్ అండ్ సో ఆన్ అప్ టు ఎం, ఏ నుంచి ఎం వరకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ అని, అలాగే ఎన్ నుంచి జెడ్ వరకు సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ అని, ఏకి జెడ్ ఆపోజిట్ లెటర్ అవుతుందని, జెడ్కి ఏ ఆపోజిట్ లెటర్ అవుతుందని. ఓకే, నవ్ ఐ వాంట్ యూ గైస్ టు కన్సిడర్ దిస్ యాజ్ అ క్లాస్. పాజ్ ద వీడియో హియర్. మీరు ప్రతి లెటర్కి ఆపోజిట్ లెటర్ మీకు తెలియాలి కాబట్టి ఐఎమ్ అజ్యూమింగ్ దట్ దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ విచ్ యు ఆర్ సాల్వింగ్ ఆఫ్ దిస్ కైండ్. ఓకే, సో లెటర్స్ అన్ని రాయండి, ప్రతి లెటర్ దగ్గర ప్లేస్ వాల్యూ రాయండి, ఇలా రాసుకోండి, పేర్స్ 13 పేర్స్ రాసుకోండి, ఫాలో దిస్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ దెన్ ప్రతి లెటర్ ఇచ్చిన వర్డ్లో ప్రతి వర్డ్కి ఈ లాజిక్ ఫిట్ అయిందా లేదా ఇప్పుడు నీ టాస్క్. యూ గైస్ నీడ్ టు చెక్ దిస్. ఓకే, అండ్ దెన్ గెట్ బ్యాక్ టు ద వీడియో, దెన్ ప్లే ద వీడియో, లుక్ ఎట్ ద సొల్యూషన్ హియర్. ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం మనం. సో ప్రస్తుతానికి మన లాజిక్ ప్రకారం మనం అనుకున్నది లాస్ట్ నుంచి సెకండ్ లెటర్కి ఆపోజిట్ లెటర్ ఇక్కడ ఇచ్చిన లెటర్, అది ప్రతి చోట వర్కౌట్ అయిందో లేదో చూద్దాం. ఐకి ఆపోజిట్ లెటర్ ఏంటి, ఆర్. సో ఇక్కడ ఒక ఆర్ ఉంది, ఇక్కడ ఒక ఆర్ ఉంది. సో ఇప్పుడు నేను సచిన్కి కోడ్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే సచిన్గా కోడ్ చేయబడిన సెట్ ఏంటి, నాకు 2 ఆప్షన్స్ వచ్చాయి, 8@r, 38@r. సో ఇందాక మనం ఫస్ట్ వాటిలో ఉన్న 4టికి కోడ్స్ ఏంటో ఐడెంటిఫై చేసాం, మిగిలిన 3టిని పట్టించుకోలేదు. ఇప్పుడు దాన్ని పట్టించుకునే ప్రయత్నం చేస్తున్నాం. నేను దేంతో మొదలు పెట్టాను, ఇప్పుడు లెటర్తో మొదలు పెట్టాను. సో లెటర్ ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ కూడా ఆర్ ఉంది. సో 2 దీనికి కోడ్ అవ్వడానికి అవకాశం లేదు కాబట్టి ఈ రెండిట్లో ఒకటే దీనికి కోడ్ అవ్వాలి కాబట్టి ఏది కోడో తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్న హింట్ ఏంటి, ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ మనకి తెలిస్తే దానికి డబుల్ ఇచ్చిన నెంబర్ అవ్వాలి. మనం ఆల్రెడీ ఇందాక ఇది మాట్లాడుకున్నాం. సో 19 times 2 38. సో సచిన్కి కోడ్ 38@r. అండ్ దెన్ సో ఇప్పుడు మనకి లెటర్ ఎలా వచ్చిందో తెలిసింది, నెంబర్ ఎలా వచ్చిందో తెలిసింది, సింబల్ ఎలా కోడ్ అయిందో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్ నౌ. సో సింబల్ ఫైండ్ అవుట్ చేయడానికి బెస్ట్ వే ఏంటి అంటే, అసలు ఇచ్చిన క్వశ్చన్లో ఎన్ని సింబల్స్ ఉన్నాయి ఆ సింబల్స్ అన్ని ఒక పక్కన రాసుకోండి. ఓకే, అగైన్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్, నువ్వు ఒక 12 to 15 సెట్స్ ఇలాంటివి నువ్వు సాల్వ్ చేసుంటే నువ్వు ప్రతిసారి ఇలా పక్కన రాయాల్సిన అవసరం ఉండదు. కానీ నీకు అలవాటు అయ్యే వరకు యు గైస్ నీడ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో దిస్. పక్కన ఇలా ఎన్ని సింబల్స్ ఉన్నాయో అన్ని సింబల్స్ రాసుకుంటే వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ వీ క్యాన్ సాల్వ్ ద క్వశ్చన్ విత్ 100% యాక్యురసీ. సో ఎన్ని సింబల్స్ ఉన్నాయి, $, స్టార్, హ్యాష్ట్యాగ్, ఎక్స్క్లమేటరీ అండ్ దెన్ @ ఏదైనా మిస్ అయ్యామా? ప్రతి చోట ఇవే సింబల్స్ ఉన్నాయి, ఇది కాకుండా కొత్తగా ఎక్కడ ఏ సింబల్ లేదు. సో ఇప్పుడు మనం కోడ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి బెస్ట్ వే ఇది అని డిస్కస్ చేస్తున్నాం. ఎందుకు బెస్ట్ వే అని ఇప్పుడు మీకే తెలుస్తుంది. గైస్ లెట్స్ అండర్స్టాండ్ దిస్. $, మనకున్న నాలెడ్జ్తో లెటర్ ఎలా కోడ్ అయిందో తెలుసు, నెంబర్ ఎలా కోడ్ అయిందో తెలుసు,
ఈ 2 హింట్స్ని కన్సిడర్ చేసి ఈ సింబల్స్ అన్నిటికీ ఇప్పుడు మనం ఈ సింబల్గా కోడ్ చేయబడిన వర్డ్స్ ఇక్కడ మనం రాసుకుందాం. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ డాలర్. డాలర్గా కోడ్ చేయబడాలి అంటే 22తో స్టార్ట్ అవ్వాలి. ఎక్కడెక్కడ డాలర్స్ ఉన్నాయో అవన్నీ పిక్ చేసుకుందాం. ఓకే, 22 అవ్వాలంటే నా వర్డ్ కేతో స్టార్ట్ అవ్వాలి. కేతో స్టార్ట్ అయిన వర్డ్ ఏంటి? ఇచ్చిన మొత్తం క్వశ్చన్లో కోల్కతా తప్ప వేరే ఏది కేతో స్టార్ట్ అయ్యింది లేదు. సో నేను ఇప్పుడు దీనికి కోడ్ ఫైండ్ అవుట్ చేయడం కష్టం. సో ఐల్ స్కిప్ దిస్. దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు, అడ్వాంటేజెస్ తప్ప డిసడ్వాంటేజ్ ఏమి ఉండదు. ఓకే, స్టార్ ఎన్ని చోట్ల స్టార్ ఉంది? ఒకే ఒక్క చోట ఉంది. సో ఇప్పుడు మనం స్టార్కి కూడా కోడ్ ఫైండ్ అవుట్ చేయలేం, కానీ వర్డ్ ఏంటో రాసుకుందాం. మనం 26తో స్టార్ట్ అయింది కాబట్టి అది ముంబై. హ్యాష్ ట్యాగ్ ఎన్ని వర్డ్స్ హ్యాష్ ట్యాగ్గా కోడ్ చేయబడ్డాయి? హ్యాష్ ట్యాగ్ ఎక్కడెక్కడ ఉంది? 1 44, 2 6 హ్యాష్ ట్యాగ్ వి, థర్డ్ వన్ 6 హ్యాష్ ట్యాగ్ ఐ. మనకి తెలిసిన విషయం ఏంటి? 6తో స్టార్ట్ అవ్వాలి అంటే ఆ వర్డ్ సితో స్టార్ట్ అవ్వాలి. సితో స్టార్ట్ అయిన వర్డ్స్ దీంట్లో 2 ఉన్నాయి, క్రికెట్ ఒకటి, చెస్ ఒకటి. నేను లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ని బట్టి ఏ లెటర్గా కోడ్ అయిందో ఫైండ్ అవుట్ చేయగలం. మనం ఇందాక డిస్కస్ చేసాం కదా. ఇక్కడ ఉన్నది వి. వి అవ్వాలి అంటే దేనికి ఆపోజిట్ లెటర్ వి? ఈకి ఆపోజిట్ లెటర్ వి. సో హ్యాష్ ట్యాగ్ అంటే క్రికెట్. ఇంకా ఎక్కడైనా హ్యాష్ ట్యాగ్ ఉందా? 44 హ్యాష్ ట్యాగ్ జెడ్. సో వీతో స్టార్ట్ అవ్వాలి ఆ వర్డ్. వీతో స్టార్ట్ అయిన వర్డ్ ఒక్కటే ఉంది, వైజాగ్. అండ్ హియర్ 6 హ్యాష్ ట్యాగ్ ఐ. 6తో స్టార్ట్ అయిన వర్డ్ అంటే 6తో స్టార్ట్ అవ్వాలి అంటే సితో కదా స్టార్ట్ అవ్వాలి వర్డ్. సితో స్టార్ట్ అయిన దీంట్లో ఒకటే కదా ఉంది, చిరు. ఇప్పుడు ఈ మూడిటిలో ఏదైనా సిమిలారిటీ ఉంటే అది మనం అబ్జర్వ్ చేయాలి. ఏంటా సిమిలారిటీ? ఐ అండ్ ఐ. సో దిస్ ఈస్ ద సిమిలారిటీ విచ్ ఐ అబ్జర్వ్డ్ అమంగ్ దీస్ 3. అసలు దీంట్లోనేమో ఐ అనేది 3rd ప్లేస్లో ఉంది, ఇక్కడ 3rd ప్లేస్లో ఉంది, ఇక్కడేమో 2nd ప్లేస్లో ఉంది. అప్పుడు సిమిలారిటీ ఎలా అవుతుంది? అది అంటే లెటర్ వాల్యూని బట్టి కాదు, అంటే లెటర్ ఇచ్చిన వర్డ్లో ఏ పొజిషన్లో ఉందనే దాన్ని బట్టి కాదు. ఇలా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇచ్చిన వర్డ్లో లెఫ్ట్ హ్యాండ్ నుంచి చూస్తే, లెఫ్ట్ హ్యాండ్ అంటే సితో కదా స్టార్ట్ అవ్వాలి, లెఫ్ట్ హ్యాండ్ నుంచి చూస్తే ఫస్ట్ మనకు కనిపించిన వవల్ లెటర్ ఐ. వైజాగ్లో కూడా లెఫ్ట్ హ్యాండ్ నుంచి చూస్తే మనకు కనపడిన ఫస్ట్ వవల్ లెటర్ ఐ. చిరులో కూడా లెఫ్ట్ హ్యాండ్ నుంచి చూస్తే మనకి కనిపించిన ఫస్ట్ వవల్ లెటర్ ఐ. ఓకే, సో లెట్ us కన్సిడర్ దిస్ యాజ్ అ సిమిలారిటీ. ఇది అవునా కాదా అనేది ఇంకొక సింబల్కి కూడా కోడ్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తే వి విల్ గెట్ సమ్ మోర్ క్లారిటీ. మళ్ళీ స్టార్ట్ చేసి చూద్దాం ఎక్కడెక్కడ ఎక్స్క్లమేటరీ ఉంది. Let us try to identify those things now. Six. Ikkada 40. 6 again. So we have 3 and 4. ఈ నాలుగిటికి వర్డ్స్ ఏంటో ఐడెంటిఫై చేసి ఇక్కడ రాసుకోవడానికి ప్రయత్నిద్దాం. 6 ఎక్స్క్లమేటరీ జెడ్. 6తో స్టార్ట్ అవ్వాలి అంటే సితో స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ సెట్లో సితో స్టార్ట్ అయిన వర్డ్ చెన్నై. అండ్ దెన్ మళ్ళీ ఉన్నది 38. 38 అంటే ఎస్తో స్టార్ట్ అవ్వాలి. 19 times 2 38. సో ఎస్తో స్టార్ట్ అవ్వాలి. ఎస్తో స్టార్ట్ అయిన వర్డ్స్ ఇక్కడ 2 ఉన్నాయి, సచిన్, సేవాగ్. మనకి తెలుసు లెటర్ ఎలా కోడ్ అవుతుంది? లాస్ట్ నుంచి సెకండ్ లెటర్కి ఆపోజిట్ లెటర్ అవ్వాలి. సో ఇట్ హ్యాస్ టు బి సేవాగ్. అండ్ దెన్ 40 ఎక్స్క్లమేటరీ ఆర్. సో 40 రావాలి అంటే వర్డ్ దేంతో స్టార్ట్ అవ్వాలి? టీతో స్టార్ట్ అవ్వాలి. టీతో స్టార్ట్ అయిన వర్డ్ ఇక్కడ టెన్నిస్. అండ్ వీ హ్యావ్ 6 ఎక్స్క్లమేటరీ హెచ్. సో సితో స్టార్ట్ అవ్వాలి. అలా సితో స్టార్ట్ అయింది ఇక్కడే ఉంది, చెస్ కానీ క్రికెట్ కానీ. మనం క్రికెట్ ఆల్రెడీ ఇందాక రాసాం. నౌ ఇట్ హ్యాస్ టు బి చెస్. ఈ మూడిట్లోనూ ఇందాక ఎట్లాంటి సిమిలారిటీ ఉందా? లెఫ్ట్ హ్యాండ్ నుంచి చూస్తే ఫస్ట్ వవల్ లెటర్ ఐ అయినప్పుడు హ్యాష్ ట్యాగ్ రాసాం. లెఫ్ట్ హ్యాండ్ నుంచి చూస్తే ఫస్ట్ వవల్ లెటర్ ఈ, ఫస్ట్ వవల్ లెటర్ ఈ, ఫస్ట్ వవల్ లెటర్ ఈ, ఫస్ట్ వవల్ లెటర్ ఈ. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం లాజిక్ని సక్సెస్ఫుల్గా క్రాక్ చేయగలిగాం.
సో లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఫస్ట్ వవల్ లెటర్ ఈ అయితే ఒక కోడ్, ఐ అయితే ఒక కోడ్, యు అయితే ఒక కోడ్, ఓ అయితే ఒక కోడ్, ఏ అయితే @ సో గైస్ మనకిప్పుడు నెంబర్ ఎలా కోడ్ అయ్యింది, లెటర్ ఎలా కోడ్ అయ్యింది, సింబల్ ఎలా కోడ్ అయ్యింది, మనం మూడింటిని ఫిగర్ అవుట్ చేయగలిగాం కాబట్టి దీనికి సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మనం 100% యాక్యురేట్గా సాల్వ్ చేయగలుగుతాం. ఇది అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ ఎట్ ఎనీ ఆఫ్ ద థింగ్స్, డ్రాప్ ఎ మెసేజ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నవ్ ఐ విల్ షో యూ 3 questions. నవ్ డియర్ స్టూడెంట్, దిస్ ఈజ్ యువర్ టాస్క్. నవ్ ఈ వర్డ్స్కి కోడ్ ఏంటి అనేది నువ్వు కామెంట్ సెక్షన్లో రాయి. క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ ఏంటి, క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ ఏంటి, క్వశ్చన్ నెంబర్ 3కి ఆన్సర్ ఏంటి. సెషన్ అర్థమైంది అనుకుంటున్నా. విత్ దిస్ I would like to conclude this session. Thank you so much guys. And ilanti videos, ilanti video lessons marinni untai. I want you guys to follow and learn as much as you can. Thank you so much.